హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ మొత్తం వెతికేస్తున్నారు కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం. సో ఎక్కడా లేదనమాట. సో ఏంటంటే ఇది ఈసీ సబ్జెక్ట్ అనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళ సబ్జెక్ట్. ఇది తీసుకొచ్చి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అయితే ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ ఇది ఒకవేళ మీరు సిఎస్సిలో ఏఐ ఎంఎల్ తీసుకుంటే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. అండ్ సో వీడియోలోకి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వస్తున్నాయి కదా, చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. ఖచ్చితంగా మీరు పాస్ అవడమే కదా, మంచి మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో వీడియోలోకి వెళ్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ 1 వచ్చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అవే. సో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అయితే మీరు డెఫినెట్లీ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే బాగా నేర్చుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. ఏ క్వశ్చన్ ఎలాంటి ఇందులో నుంచి ఈ 8 క్వశ్చన్స్లో నుంచే మీకు క్వశ్చన్ అయితే మార్చి అయితే ఇస్తారు. సో క్వశ్చన్ మార్చి లేదా అదే క్వశ్చన్ తిప్పి తిప్పి ఏవి ఇచ్చినా 8 క్వశ్చన్స్లోనే ఇస్తారు. సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి యాంగిల్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో బాగా రిపీట్ అయినాయి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఒకవేళ మీరు అటానమస్ చదువుతున్నాయి లేదా అదర్ యూనివర్సిటీస్ చదువుతున్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కొన్ని యూనివర్సిటీస్కి ఇస్తాయి. అండ్ మీరు జేఎన్టీయూ అండర్ యూనివర్సిటీ అయితే అసలు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది R20 రెగ్యులేషన్ వాళ్ళకి అయితే ఇవ్వరు. సో మొత్తం 7 మార్క్స్ టు 14 మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూడండి. సో మీరు పెన్ అండ్ పేపర్ మీద అయితే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే మీకు పిఓసి యూనిట్ వైజ్ నోట్స్ అయితే కావాలంటే కింద మీరు నా మెయిల్ అనేది కింద ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. సో ఈ క్వశ్చన్స్ మీరు చదవడం వల్ల మీరు పాస్ మాత్రమే కాదు, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. బాయ్ బాయ్.